ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో భారీ షాక్ ఇచ్చింది. ఇక నుంచి అన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర పెయిడ్ పార్కింగ్ అమలు చేసింది. ఆగస్టు 25 నుంచి నాగోల్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ ఎండ్ స్టేషన్స్ దగ్గర పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. దీంతో ప్రయాణికులకు అధిక భారం పడనుంది. మెట్రో స్టేషన్స్ దగ్గర ఫ్రీ పార్కింగ్ ఎత్తివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్ 2 గంటలు పార్కింగ్ చేస్తే 10 రూపాయలు, 8 గంటలకు 25 రూపాయలు, 12 గంటలు పార్క్ చేస్తే 40 రూపాయలు కట్టాలని రూల్ పెట్టారు. ఇక కారు పార్కింగ్ అయితే 2 గంటలకు 10, అప్ టు 8 అవర్స్ కి 25 రూపీస్, 12 గంటలు పార్క్ చేస్తే 40 రూపాయలు, ఎక్స్ట్రా అయితే మరో 5 రూపాయలు చెల్లించాలి. ఇక మెట్రో పెయిడ్ పార్కింగ్ ప్రకటనపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్ దగ్గర ఇప్పటి వరకు ఫ్రీ పార్కింగ్ పెట్టారు. ఈ నెల 25 నుంచి పెయిడ్ పార్కింగ్ చేస్తామంటోంది ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పటికే మెట్రో ఛార్జీలు ఎక్కువగా ఉండగా ఇప్పుడు పార్కింగ్ ఫీజు ఏంటని ప్రశ్నిస్తున్నారు. నారపల్లి, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, ఉప్పల్ డిపో, మేడిపల్లి నుంచి నాగోల్ దగ్గర పార్కింగ్ చేసి మెట్రో ట్రావెల్ చేస్తున్నారు పబ్లిక్. ఇప్పుడు కొత్తగా ఫీజులు వసూలు చేస్తామనడంపై ఫైర్ అవుతున్నారు జనం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాగోల్ నుంచి సదానందం అందిస్తారు. సదా, మెట్రో పార్కింగ్ ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఏమంటున్నారు? శ్రవంతి, యాక్చువల్గా సిటీలో మెట్రో స్టార్ట్ చేసింది హజిల్ ఫ్రీ ట్రావెల్ కోసం. అలాగే దీంతోపాటు సిటీలో పొల్యూషన్ తగ్గించడం ఒకటి, అలాగే ట్రాఫిక్ తగ్గించడం ఒకటి, అలాగే ట్రావెలర్స్ లాంగ్ డిస్టెన్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్లకు ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి ఈ మెట్రో స్టార్ట్ చేశారు. సో మెట్రో స్టార్ట్ చేసిన మొదట్లో ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మేము ఇస్తాము, ఎందుకంటే గల్లీల నుంచి మెట్రో స్టేషన్స్ వరకు రావడానికి ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మేము ఇప్పిస్తామంటూ మొదటగా షటిల్ ఫ్రీ బస్సులు స్టార్ట్ చేశారు. సో కొన్ని రోజుల పాటు వివిధ ఏరియాల నుంచి మెట్రో స్టేషన్స్ వరకు ఫ్రీ బస్సులు స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆ బస్సులను ఎత్తేసారు. నెక్స్ట్ ఏం చేశారు, మెల్లగా పార్కింగ్ అలవాటు అయిన తర్వాత పబ్లిక్ అంతా మెట్రో స్టేషన్స్ వరకు వాళ్ళ ఓన్ వెహికల్స్, బైక్స్ లేకపోతే కార్స్ తీసుకొచ్చి అక్కడ పార్కింగ్ చేసి అక్కడి నుంచి మెట్రోలో ట్రావెల్ చేసేవారు. సో అది వెళ్ళిన తర్వాత మెల్లగా పబ్లిక్ ఆటోమేటిక్గా అలవాటు అయిందని గుర్తించిన ఎల్ఎన్టీ అలాగే మెట్రో వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ మెల్లగా పార్కింగ్ ఫీ స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ఈ మెయిన్ స్టేషన్స్ ఏమేమైతే ఉన్నాయో ఈ నాగోల్ కానీ లేకపోతే మియాపూర్ కానీ ఇవి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్సే. ఈ ఎల్ఎన్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్, ఇక్కడ డిపోస్ ఉన్నాయి కాబట్టి సో ఈ ఏరియాల్లో వీళ్లకు పార్కింగ్ ఫ్రీగా పెట్టారు ఇన్ని రోజుల నుంచి. సో ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఏరియాల నుంచి పబ్లిక్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని ఇక్కడ